హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఒక అద్భుతమైన యూటిలిటీ సర్వీసెస్కి సంబంధించిన ఒక కంపెనీకి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి, పూర్తి డీటెయిల్స్ మీకు అర్థమవుతాయి. ఈ కాన్సెప్ట్ అనేది మీ లైఫ్ చేంజ్ చేయబోతుంది. సో ఇక్కడ మీకు కంపెనీ యొక్క అబౌట్ అస్, తర్వాత అవర్ విజన్, అవర్ మిషన్, సో కంపెనీ యొక్క లీగల్ డాక్యుమెంట్స్ కానీ, తర్వాత జాయినింగ్ ప్యాకేజ్, ఈ ఎవ్రీ డీటెయిల్స్ మీరు ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఉంచుతాము. సో మీరు వాట్సాప్ డిస్క్రిప్షన్లో నంబర్ ఉంటుంది, మీరు వాట్సాప్ చేస్తే పీడిఎఫ్ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేస్తాం. సో బట్ ఈ కంపెనీలో మనం ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ఏ విధంగా మనీ ఎర్న్ చేసుకోవాలి అనేది పూర్తిగా తెలుసుకోండి. సో జాయినింగ్ ప్యాకేజ్ వచ్చేసి 600 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 600 రూపీస్ మన లైఫ్లో ఎన్నో రకాలుగా ఏదో కొన్ని అవసరాలకు యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఈ 600తో కొంత ఎఫర్ట్ పెట్టి మీరు ఒక ప్రాసెస్ ఫాలో అయితే కనుక మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చూడండి ఒకసారి, ఈ 600 ప్యాకేజ్తో మీరు జాయిన్ అయితే కనుక సో మీకు మంత్లీ క్యాష్ బ్యాక్ ఇన్కమ్ ఉంటుంది. సో మంత్లీ 100 రూపీస్ చొప్పున మీకు 12 మంత్స్ వరకు కంపెనీ క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఆ విధంగా 1200 రూపీస్ మీరు తీసుకుంటారు. సో 12 మంత్స్ తర్వాత మీరు ఒకవేళ ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి అనుకుంటే మళ్ళీ సో 600 ప్యాకేజ్తో మీరు కంటిన్యూ అవ్వచ్చు ఫ్రెండ్స్. అది మీ చాయిస్. సో డెబిట్ కార్డ్ సిస్టమ్ పెడుతుంది కంపెనీ. సో మీకు ఎక్కడైనా బ్యాంక్స్లో లోన్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు సిబిల్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. బట్ ఈ కంపెనీలో మీకు సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా అప్ టు 2 lakhs వరకు కంపెనీ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో డెబిట్ కార్డ్ ఛార్జెస్ వచ్చేసి 299 రూపీస్ ఉంటుంది. ఇది 5 years వ్యాలిడిటీ ఉంటుంది ఫ్రెండ్స్. సో సెల్ఫ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేస్తే మీకు క్యాష్ బ్యాక్ అనేది 2% వస్తుంది. సో డెబిట్ కార్డు యూజ్ చేయడం వల్ల మీకు టీమ్ ఉంటుంది కదా, ఆ టీమ్ ఈ కార్డు యూజ్ చేయడం ద్వారా మీకు 10 levels ఇన్కమ్ ఇస్తుంది కంపెనీ. లెవెల్ 1లో 1% ఇస్తుంది, లెవెల్ 2లో 0.50% ఇస్తుంది, లెవెల్ 3లో 0.20% ఇస్తుంది, లెవెల్ 4లో 0.18% ఇస్తుంది, లెవెల్ 5లో 0.15% ఇస్తుంది, లెవెల్ 6లో 0.14% ఇస్తుంది, లెవెల్ 7లో వచ్చేసి 0.13% మీకు టీమ్ రెఫరల్ ట్రాన్సాక్షన్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా వస్తుంది. లెవెల్ 8లో 0.12% వస్తుంది ఫ్రెండ్స్. లెవెల్ 9లో 0.11% వస్తుంది. లెవెల్ 10లో 0.10% మీకు ఈ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేయడం వల్ల మీ టీం ద్వారా వస్తుంది ఫ్రెండ్స్. సో అవర్ లెండర్స్ పార్ట్నర్స్, కంపెనీ ఎలాంటి సిబిల్ స్కోర్ లేకుండా మీకు లోన్ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీతో టైఅప్ అయిన వాళ్ళు ఈ కంపెనీకి లోను మీకు ఇవ్వడానికి వాళ్ళతో కలిసి పని చేసేవాళ్ళు ఎస్ఎంఎఫ్జి, ఇండియా క్రెడిట్, డిఎంఐ ఫైనాన్స్, నార్థన్ ఏఆర్సి, పూనావాలా ఫిన్కార్ప్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్. సో వీళ్ళందరూ ఈ కంపెనీతో భాగస్వాములు ఫ్రెండ్స్. నెక్స్ట్, స్వాటియం గివ్స్ యూ లోన్స్ బట్ ఆల్సో జనరేట్స్ యువర్ సిబిల్ స్కోర్. ఇఫ్ యూ అప్లై ఫర్ ఎ లోన్ యూ విల్ గెట్ ఇట్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్. మీరు ఎక్కడ బ్యాంక్కి వెళ్ళినా సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తారు ఫ్రెండ్స్. సో ఈ కంపెనీ వచ్చేసి మీరు అప్లై చేసుకుంటే మీరు ఏ విధంగా ఎలిజిబుల్ అవ్వాలి ఈ లోన్ తీసుకోవడానికి అనేది చూద్దాం. లోన్ ఫర్ ఆల్ యూజర్స్, నో సిబిల్ రిక్వైర్డ్. మీరు ఫస్ట్ ఎలిజిబుల్ అవ్వాలంటే ఒక 5 డైరెక్ట్ రెఫర్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. సో 600 ప్యాకేజ్తో మీరు జాయిన్ అయిన తర్వాత మీరు ఒక 5 మెంబర్స్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఫస్ట్ లోన్ అప్లై వచ్చేసి 1000 రూపీస్. మీకు ఇక్కడ టెన్యూర్ పీరియడ్ వచ్చేసి 30 days ఉంటుంది ఫ్రెండ్స్. సెకండ్ లోన్ అప్లై ఆఫ్టర్ 30 days. లోన్ అమౌంట్ మీకు కన్జ్యూమర్ లోన్ 2000 ఉంటుంది, టెన్యూర్ వచ్చేసి 30 days. ఫస్ట్ లోన్ సెకండ్ లోన్ కంప్లీట్ అవ్వడానికి మీకు 60 days పడుతుంది. ఆఫ్టర్ 60 days తర్వాత మీరు థర్డ్ లోన్ అప్లై చేసుకుంటే 5000కి ఎలిజిబుల్ అవుతారు. ఈ 5000 టెన్యూర్ వచ్చేసి 4 months ఉంటుంది ఫ్రెండ్స్. సో క్యాష్ లోన్ అప్లై ట్రాన్స్ఫర్ ఇన్ బ్యాంక్ అకౌంట్. మీకు ఈ థర్డ్ లోన్ తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్కి పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ ఇస్తుంది. మీకు లోన్ కనుక పెద్ద అమౌంట్ అవసరం ఉంటే అప్ టు 2 lakhs వరకు ఉంది కదా మనకు, సో అది మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు 5000 నుంచి 2 lakhs వరకు ఎప్పుడైతే అమౌంట్ లోన్గా తీసుకుంటారో సో దీనికి
12 మంత్స్ నుంచి 36 మంత్స్ వరకు టెన్యూర్ పీరియడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో డెబిట్ కార్డ్ లోన్ అమౌంట్ అప్ టు 2 lakhs వరకు ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు ఈ కంపెనీలో ఉండే బెనిఫిట్స్ అన్నీ పొందుకొని మీ లైఫ్ సెట్ చేసుకోవచ్చు. సో కంపెనీలో మీరు జాయిన్ అయిన తర్వాత ఈ బెనిఫిట్స్ అన్నీ పొందుతున్నప్పుడు మీకు కంపెనీ బాగుంది అనిపించినప్పుడు మీ ఫ్రెండ్స్కి, మీ నైబర్స్కి ఈ కాన్సెప్ట్ గురించి రెఫర్ చేస్తే సో మీకు రెఫరల్ ఇన్కమ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. మీరు ఒక డైరెక్ట్ రెఫరల్ ద్వారా మీరు ఎవరినైనా ఇన్వైట్ చేస్తే మీకు ఒక 100 రూపీస్ వస్తుంది. ఆ విధంగా అన్లిమిటెడ్గా ఎంతమందినైనా మీరు రెఫర్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో వన్ టైం రెఫరల్ లెవెల్ ఇన్కమ్ వచ్చేసి మీకు 10 లెవెల్స్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్లో 100 రూపీస్ ఉంటుంది. సెకండ్ లెవెల్లో మీరు కొత్త వాళ్ళు ఎవరన్నా మీ టీం ద్వారా కొత్త వాళ్ళు సెకండ్ లెవెల్లో మీకు జాయిన్ అయితే ఒక్కరి నుంచి 20 రూపాయలు వస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ లెవెల్లో 15 రూపాయలు వస్తాయి. ఫోర్త్ లెవెల్లో 10 రూపీస్ వస్తాయి. ఫిఫ్త్ లెవెల్లో 9 రూపీసు, సిక్స్త్ లెవెల్లో 8 రూపీసు, సెవెంత్ లెవెల్లో 7 రూపీసు, ఎయిత్ లెవెల్లో 6 రూపీసు, నైన్త్ లెవెల్లో 5 రూపీసు, 10th లెవెల్లో 4 రూపీసు. ఇవి వన్ టైం టీమ్ రెఫరల్ ఇన్కమ్ ఫ్రెండ్స్ ఇది. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఒక వండర్ ఏంటంటే కంపెనీలో ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కమ్ ఇస్తుంది. ఇలాంటి ఆపర్చునిటీ మనం ఎక్కడ చూడలేదు. సో మీ టీమ్ రిక్వైర్డ్ని బట్టి మీకు డైలీ ఇన్కమ్ అనేది వస్తుంది. సో మీ మంత్లీ ఇన్కమ్ చాలా హెవీగా మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ర్యాంక్ న్యూ జాయినర్ ఉంటుంది. మీకు టీమ్ వచ్చేసి 1 to 10 లెవెల్ వరకు టోటల్ టీమ్ను కౌంట్ చేస్తారు. మీ డైరెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. సో 10 మెంబర్స్ మీ టీం అయినప్పుడు డైలీ 6 రూపీస్ ఇన్కమ్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మంత్లీ 180 రూపీస్ తీసుకుంటారు. సో ర్యాంక్ వైజ్ సాలరీ ఇన్కమ్లో భాగంగా సెకండ్ వచ్చేసి మీకు లర్నర్. డైలీ మీరు 10 రూపీస్ తీసుకోవాలంటే మీ టీము 20 మెంబర్స్ ఉండాలి ఫ్రెండ్స్. అట్లా మంత్లీ 300 తీసుకుంటారు. సో ఈ విధంగా మనకు 24 ర్యాంక్స్ ఉన్నాయి. ఆ 24 ర్యాంక్స్లలో మీ టీము ప్లస్ మీరు డైలీ తీసుకునే ఇన్కము మీకు మంత్లీ వచ్చే ఇన్కమ్ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ర్యాంక్ వచ్చేసి ఎక్స్ప్లోరర్ ఉంటుంది. టీమ్ 30 మెంబర్స్ ఉండాలి. డైలీ ఇన్కమ్ వచ్చేసి 15 రూపీస్ వస్తుంది. ఆ విధంగా మంత్లీ 450 తీసుకుంటారు. సో ఫోర్త్ లెవెల్లో వచ్చేసి ర్యాంక్ వచ్చేసి పర్ఫార్మర్ ఉంటుంది. టీమ్ మీకు 40 మెంబర్స్ ఉండాలి. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్. మంత్లీ 600 వస్తుంది. సో మీ టోటల్ టీమ్ ఎప్పుడైతే 50 రీచ్ అవుతారో అప్పుడు మీ ర్యాంక్ స్టార్టర్ ఉంటుంది. డైలీ ఇన్కమ్ వచ్చేసి 25కి రీచ్ అవుతారు. ఆ విధంగా మంత్లీ 750 తీసుకుంటారు ఫ్రెండ్స్. సో ర్యాంక్ వైజ్ సాలరీలో భాగంగా ర్యాంక్ వచ్చేసి అచీవర్ ఉంటుంది. టీమ్ 100 ఉండాలి. ఇక్కడ డైలీ ఇన్కమ్ వచ్చేసి 50 ఉంటుంది. మంత్లీ 1500 ఉంటుంది ఫ్రెండ్స్. ర్యాంక్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది 7thలో. టీమ్ రిక్వైర్డ్ 300 ఉండాలి. డైలీ ఇన్కమ్ వచ్చేసి 150 ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ 4500 ఉంటుంది ఫ్రెండ్స్. సో 8th ర్యాంక్ వచ్చేసి మేనేజర్ ఉంటుంది. టీమ్ 500 ఉండాలి. డైలీ ఇన్కమ్ వచ్చేసి 250 వస్తుంది. సో మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 7500 తీసుకుంటారు మీరు. సో 9th ర్యాంక్లో మీకు సీనియర్ మేనేజర్ అంటారు. ఇక్కడ టీమ్ వచ్చేసి మీకు 1000 ఉండాలి. డైలీ ఇన్కమ్ వచ్చేసి 500 ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ 15000 తీసుకుంటారు. నెక్స్ట్ 10th ర్యాంక్ చూస్తే డైరెక్టర్ ఉంటుంది. టీమ్ రిక్వైర్డ్ 2000, డైలీ ఇన్కమ్ 1000, మంత్లీ ఇన్కమ్ 30,000. సో చాలా వండర్ఫుల్ ఇన్కమ్ ఫ్రెండ్స్. 11 ర్యాంక్ చూస్తే కనుక సీనియర్ డైరెక్టర్. టీమ్ రిక్వైర్డ్ 3000, డైలీ ఇన్కమ్ 1200, మంత్లీ ఇన్కమ్ 36,000 తీసుకుంటారు. సో 12th ర్యాంక్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్. టీమ్ వచ్చేసి 4000 ఉండాలి. డైలీ ఇన్కమ్ మీకు 1600 వస్తుంది. ఆ విధంగా మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 48,000 తీసుకుంటారు ఫ్రెండ్స్. సో 13th ర్యాంకు ప్రెసిడెంట్. టీము 5000 ఉండాలి. డైలీ ఇన్కము 2000 వస్తుంది. మీకు మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 60,000కు రీచ్ అవుతారు. నెక్స్ట్ 14th ర్యాంక్ చూస్తే సీనియర్ అంబాసిడర్. టీమ్ రిక్వైర్డ్ 10,000 ఉండాలి. డైలీ ఇన్కమ్ 4000 వస్తుంది. మంత్లీ ఇన్కమ్ 1,20,000 ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 15th ర్యాంక్ చూస్తే క్రౌన్ అంబాసిడర్ ఉంటుంది. టీమ్ రిక్వైర్డ్ వచ్చేసి 20,000 ఉంటుంది. డైలీ ఇన్కమ్ 8,000, మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 2,40,000 ఉంటుంది. ఇక్కడ 16th ర్యాంక్ చూస్తే లెజెండ్ ఉంటుంది. టీమ్ వచ్చేసి మీకు 30,000 ఉండాలి. డైలీ ఇన్కమ్ 12,000 వస్తుంది మీకు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 3,60,000కి రీచ్ అవుతారు. నెక్స్ట్ 17th ర్యాంక్ చూస్తే రాయల్ లెజెండ్ ఉంటుంది. టీమ్ రిక్వైర్డ్ 40,000, డైలీ ఇన్కమ్ వచ్చేసి 16,000 ఉంటుంది. మంత్లీ ఇన్కమ్ 4,80,000 ఉంటుంది. 18th ర్యాంక్ చూస్తే అంపైర్ బిల్డర్ ఉంటుంది.
టీమ్ రిక్వైర్డ్ 50,000 కావాలి, డైలీ ఇన్కమ్ వచ్చేసి 20,000 ఉంటుంది. సో ఆ విధంగా 6 lakhsకి రీచ్ అవుతారు ఫ్రెండ్స్ మీరు. నెక్స్ట్ ర్యాంక్ డైమండ్ ఉంటుంది 19th. ఇక్కడ టీమ్ వచ్చేసి మీకు 60,000 కావాలి, డైలీ ఇన్కమ్ వచ్చేసి మీకు 24,000 వస్తుంది, మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 7,20,000 వస్తుంది. 20 ర్యాంక్ చూస్తే కనుక డబుల్ డైమండ్, టీమ్ రిక్వైర్డ్ 70,000 కావాలి, డైలీ ఇన్కమ్ వచ్చేసి 28,000 వస్తుంది. సో ఆ విధంగా మీకు 8,40,000 వస్తుంది ఫ్రెండ్స్ మంత్లీ ఇన్కమ్. నెక్స్ట్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో భాగంగా 21 ర్యాంక్ చూస్తే కనుక ట్రిపుల్ డైమండ్. ఇక్కడ టీమ్ రిక్వైర్డ్ వచ్చేసి 80,000 కావాలి, డైలీ ఇన్కమ్ 32,000కి రీచ్ అవుతారు మీరు. మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 9,60,000 వస్తుంది. నెక్స్ట్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో భాగంగా మీకు 22 ర్యాంక్ చూస్తే క్రౌన్ డైమండ్, టీమ్ రిక్వైర్డ్ 90,000 అవసరం ఉంటుంది, డైలీ ఇన్కమ్ వచ్చేసి 36,000 తీసుకుంటారు ఎవ్రీడే, మంత్లీ వచ్చేసి 10,80,000 మంత్లీ శాలరీ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ 23 ర్యాంక్ చూస్తే అల్టిమేట్, టీమ్ రిక్వైర్డ్ వచ్చేసి 1 lakh రీచ్ కావాలి మీరు, డైలీ ఇన్కమ్ 50,000, మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 1,50,000, మనకు 15 lakhs వస్తుంది ఫ్రెండ్స్ మంత్లీ ఇన్కమ్ ఇక్కడ. నెక్స్ట్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కంలో భాగంగా మీకు అల్టిమేట్ లెజెండ్ అంటారు. ఇక్కడ టీమ్ రిక్వైర్డ్ వచ్చేసి 6 lakhs అవసరం ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ వచ్చేసి 1,50,000, 45 lakhs ఇన్కమ్ తీసుకుంటారు మీరు మంత్లీ. సో ఈ విధంగా ఒక వండర్ఫుల్ శాలరీ ఇన్కమ్ కూడా ఉంది. ఒకవేళ మీరు యూటిలిటీ సర్వీసెస్ అయితే మొబైల్ రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జెస్ కానీ మీరు సెల్ఫ్గా కూడా చేసుకోవచ్చు. తర్వాత టీమ్ రీఛార్జెస్ ద్వారా కూడా మీకు కమిషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ రీఛార్జ్ అప్ టు 1,500 మంత్ అండ్ ఎర్న్ 7% కమిషన్. ఆఫ్టర్ 1,500 ఎంజాయ్ అన్లిమిటెడ్ రీఛార్జెస్ విత్ 1.5% క్యాష్ బ్యాక్ ఉంటుంది. సో మీకు ప్రతి నెల 1,500 వరకు మీరు రీఛార్జ్ చేసుకుంటే 7% కమిషన్ వస్తుంది. ఒకవేళ 1,500 కంటే ఎబో మీరు రీఛార్జెస్ను యూజ్ చేస్తే కనుక మీకు 1.5% అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా టీమ్ రీఛార్జెస్ ద్వారా కూడా మీకు కమిషన్ ఉంటుంది. సో 1,500 వరకు చేసుకుంటే మీకు ఎట్లా వస్తుందంటే లెవెల్ 1లో 1% వస్తుంది, లెవెల్ 2లో 0.50% వస్తుంది, లెవెల్ 3లో 0.20% వస్తుంది, లెవెల్ 4లో 1.18% వస్తుంది, లెవెల్ 5లో 0.15% వస్తుంది, లెవెల్ 6లో 0.14% వస్తుంది, లెవెల్ 7లో 0.13% వస్తుంది, లెవెల్ 8లో 0.12% వస్తుంది, లెవెల్ 9లో 0.11% వస్తుంది, లెవెల్ 10లో 0.10% వస్తుంది. ఇది 1,500 లోపల 1,500 రీచ్ అయ్యేంత వరకు మీ టీం కనుక ఈ రీఛార్జ్ సర్వీసెస్ వాడుకుంటే మీకు ఈ కమిషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. టీమ్ రీఛార్జ్ కమిషన్ ఒకవేళ ఆఫ్టర్ 1,500ని దాటిపోయి వాళ్ళు రీఛార్జెస్ సర్వీసెస్ వాడుకుంటే మీ కమిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. లెవెల్ 1లో 0.05% వస్తుంది, లెవెల్ 2లో కూడా 0.05% వస్తుంది. ఆల్ లెవెల్స్ యొక్క కమిషన్ అనేది ఈక్వల్గా 0.05% 10 లెవెల్ వరకు సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది గమనించాలి మీరు. సెల్ఫ్ కమిషన్ 0.50 ఆన్ ఫాలోయింగ్ బిల్ పేమెంట్స్. మీకు ఏవైతే ఇక్కడ మెన్షన్ చేసిన బిల్ పేమెంట్స్ ఉన్నాయో ఎలక్ట్రిసిటీ కానీ గ్యాస్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు, సో అండ్ సో ఇక్కడ ఏవైతే మెన్షన్ చేసి ఉన్నామో సో ఆ బిల్స్ పే చేస్తే మీకు సెల్ఫ్ కమిషన్ వచ్చేసి 0.50% వస్తుంది ఫ్రెండ్స్. సో టీమ్ కమిషన్ ఆన్ ఫాలోయింగ్ బిల్ పేమెంట్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు సెల్ఫ్గా వాడినట్టు ఎలక్ట్రిసిటీ కానీ గ్యాస్ బిల్ కానీ ఇంటర్నెట్ బిల్ కానీ ఈ బిల్స్ అన్నీ కూడా మీ టీం వాళ్ళు యూజ్ చేసుకోవడం ద్వారా మీకు వచ్చే కమిషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. లెవెల్ 1లో 0.10% వస్తుంది, లెవెల్ 2లో 0.09% వస్తుంది, లెవెల్ 3లో 0.08% వస్తుంది. ఈ విధంగా మీకు ఒక్కొక్క పాయింట్ డిస్క్రీజ్ అయ్యకుండా వస్తుంది ఫ్రెండ్స్. 10th లెవెల్లో వచ్చేసి 0.01% వస్తుంది. సో కంపెనీ సెల్ఫ్గా వాడడం వల్ల ఇస్తుంది, టీం వాళ్ళు మీకు ఈ యొక్క బిల్ పేమెంట్స్ చేయడం వల్ల కూడా కమిషన్ అనేది షేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం రివార్డ్ కమిషన్ చూస్తే కనుక ఏ విధంగా ఉంటాయో యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ టీమ్ టోటల్ కౌంట్ అవుతుంది. ఇక్కడ
గమనించాలి. రివార్డ్ ఇన్కమ్‌ని యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ టీమ్‌తో ఇవ్వడం అనేది మనం చాలా అరుదుగా చూస్తాం. బట్ ఈ కంపెనీ మీ టోటల్ టీమ్ 500 అయిందనుకోండి, అప్పుడు మీకు రివార్డ్ క్యాష్ బ్యాక్ 500 ఇస్తుంది. మీ టోటల్ టీమ్ 10,000 అయితే 1,500 క్యాష్ బ్యాక్ ఇస్తుంది. 5,000 కనుక మీ టీం అయితే 1 మొబైల్ ఫోన్ ఇస్తుంది. 10,000 మీ టీం అయితే 1 ల్యాప్టాప్ ఇస్తుంది. 20,000 మీ టీం అయితే బైక్ ఇస్తుంది. 50,000 మీ టీం అయితే కార్ ఫండ్ ఇస్తుంది. 1,00,000 మీ టీం అయితే లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఒకసారి మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ చూద్దాం. ఏ కంపెనీలో అయినా ఇవి ఇంపార్టెంటు. మినిమం విత్‌డ్రాల్ వచ్చేసి మీరు 200 అయితే విత్‌డ్రాల్ పెట్టచ్చు. సో ఒక 2 మెంబర్స్ని డైరెక్ట్ రెఫర్ చేస్తే మీకు 200 వస్తుంది. వాటిని మీరు విత్‌డ్రాల్ పెట్టచ్చు ఫ్రెండ్స్. అడ్మిన్ ఛార్జ్ 10% ఉంటుంది. టీడీఎస్ ఛార్జ్ విల్ బీ 2%, టోటల్ 12% డిడక్షన్ ఉంటుంది. నో కండిషన్ ఫర్ విత్‌డ్రాల్. యూ కెన్ విత్‌డ్రా డైలీ. మీరు డైలీ విత్‌డ్రాల్ చేసుకోవచ్చు. రీఛార్జ్ అప్ టు 1,500 మంత్ అండ్ ఎర్న్ 7% కమిషన్. ఆఫ్టర్ 1,500 ఎంజాయ్ అన్లిమిటెడ్ రీఛార్జ్ విల్ బీ విత్ 1.5% క్యాష్ బ్యాక్. ఇది మనము తెలుసుకున్నాం ఇది వరకు. సో డెబిట్ కార్డ్ వ్యాలిడిటీ 5 years ఉంటుంది. డెబిట్ కార్డు వన్ టైం ఛార్జీ ఉంటుంది మనకు 299 రూపీస్. కేవైసీ రూల్స్ ఎట్లుంటాయంటే వన్ పాన్ కార్డుకి ప్లస్ 1 మొబైల్ నెంబర్కి ఒక ఐడి మాత్రమే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ టీమ్ ఫర్ ర్యాంక్ వైజ్ శాలరీ ఇన్కమ్ విల్ బీ కౌంటెడ్ ఇన్ 10 levels ఓన్లీ. సో 10 levelsలో వచ్చే టీంని కౌంట్ చేసి మీకు శాలరీ ఎలిజిబుల్గా కౌంట్ చేస్తారు. మీకు డైరెక్ట్ అంత టీం ఉండాల్సిన అవసరం లేదు. మీ టోటల్ టీంని కౌంట్ చేసి శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ కంపెనీకి సంబంధించిన జాయినింగ్ వచ్చేసి డిస్క్రిప్షన్ లింక్లో ఇస్తున్నాం. ఆ డిస్క్రిప్షన్లో ఉండే లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ కంపెనీలో మీరు హ్యాపీగా జర్నీ చేసి యూటిలిటీ సర్వీస్ వాడుకోవచ్చు. మంచి శాలరీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.